నీ చీకటి పోవాలి, వెలుగు రావాలి. నీ పాపం కడగాలి, కొత్త జీవం కావాలి. ప్రభు దారి చూపిస్తాడు, ఆశను ఇస్తాడు, నీ హృదయం మారుస్తాడు, నీకు ప్రేమను ఇస్తాడు. ఈ రిపెంట్ కాన్ఫరెన్స్ దేవుని కొరకు, ఒక నూతన ప్రారంభం కొరకు మీలో ఎంతోమంది మీరు తెలియజేసిన ప్రార్థన భారాలను బట్టి ఎంతో భారముతో దేవుని సన్నిధిలో ఏం చేయాలి, ఎందుకంటే ఎంతోమంది ఉన్న సమస్యలు, పోరాటాలు, మీరు సతమతమవుతున్న విషయాలు చూసినప్పుడు వాట్ కెన్ బి డన్, ఏం చేద్దాం అన్నప్పుడు ఒకటేనండి, మీరు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేసే అవకాశం కలిగజేయాలనే ఆశతో మన పాపాలు, మన లోపములు, మన అజ్ఞానాన్ని, మన పొరపాట్లు దేవుని సన్నిధిలో ఒప్పుకుని ప్రార్థన చేస్తే దేవుని ప్రజలమైన మనము, ఆయన పేరు పెట్టబడిన మనము తగ్గించుకుని ప్రార్థన చేస్తే దేవుడు నిశ్చయంగా కార్యం జరిగిస్తాడు, ఒక నూతన ప్రారంభిస్తాడన్న ఆశతో ఈ రిపెంట్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయబడింది. ఓ ప్రభువా, నీ కృపతో మార్పు తెచ్చి, నీ ప్రేమలో నన్ను నింపి, నీ క్షమతో నన్ను నడిపి, నీ దారి నాకు చూపవా. 3 రోజులు బలమైన ఆరాధన, దేవుని వాక్యం ద్వారా మనం సరిదిద్దుకునే వాక్యములు, అదే రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థనతో, విజ్ఞాపనతో బలమైన విడుదల, జయము, స్వతంత్రత కార్యాలని పొందుకుందాం. మీ భారాన్ని తీసుకుని రండి, దేవుని పాదాల దగ్గర పెట్టి ఆయన ఇచ్చే స్వతంత్రతతో ఇక్కడ నుండి వెళ్దామండి. ఈ స్థలాన్ని ఇప్పటికే ఎంతో ఆశతో, ఎదురు చూపుతో సిద్ధపరుస్తున్నామండి. ప్రార్థనతో దేవుడు కార్యం జరిగించాలని ఎంతో ఎదురు చూపుతూ ఉన్నాము. మీరు కూడా ఎదురు చూపుతారండి. ఎదురు చూపు కలిగిన వారి జీవితంలో దేవుడు నిశ్చయంగా కార్యం జరిగిస్తారు. అదే సమయం అవసరతలు ఉన్నవారు, పోరాటాలు ఉన్నవారు, మీకు తెలిసిన బంధుమిత్రులు, స్నేహితులు ఎవరైనా సరే, వారికి ప్రార్థన సహాయం కావాలంటే వారిని కూడా తోడుకుని రండి. వారు దేవుని సన్నిధిలో జతపరచబడాలంటే తోడుకుని రండి. వారి జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా మీరు మారండి. కమ్ లెట్స్ ప్రే టుగెదర్. దేవుడే నిశ్చయంగా తగ్గించుకున్న వారి జీవితంలో కార్యం జరిగించినట్లుగా ఎదురు చూద్దాము, ఆశపడదాము. పిలుపు స్పష్టంగా ఉంది, ఆహ్వానం మీ ముందుంది. ఇదిగో ఇదే సమయం. వాక్యం తెలియజేస్తున్న రీతిగా ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఇదిగో రాజు పిలుస్తున్నాడు, స్పందిస్తారో చూడండి. నన్ను నిలుపు ప్రభు, కృపతో మార్పు తెచ్చి, నీ ప్రేమలో నన్ను నింపి, నీ క్షమతో నన్ను నడిపి, నీ దారి నాకు చూపవా.